హాయ్ గైస్. సో ఇంట్రడక్షన్ పైథాన్ ఇంట్రడక్షన్ మొత్తం మనం ఒక సపరేట్ ఒక వీడియో తీసి ఆల్రెడీ అప్లోడ్ చేసాం మన ఛానల్లో. సో నేను డైరెక్ట్ గా డేటా టైప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో డేటా టైప్స్ లో మెయిన్ బేసిక్ డేటా టైప్స్ అండ్ సీక్వెన్స్ సీక్వెన్స్ డేటా టైప్స్ అండ్ లేదంటే డేటా రచెస్ అంటారు. సో మెయిన్ వచ్చి బేసిక్ డేటా టైప్స్ అంటే ఏం లేదండి. సో నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో లేదంటే ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఇక్కడ చూస్తాయి, ఇక్కడ ఉంటుంది బేసిక్ పైథాన్. సో సో ఈ డాక్యుమెంటేషన్ అనేది నేను సెండ్ చేస్తానండి. జస్ట్ ఫస్ట్ డేటా టైప్ వచ్చి బేసిక్ డేటా టైప్ లో పెట్టండి ఇది. అండ్ ఇది నేను ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను నన్ను అది. సో ఇది బేసిక్. అండ్ ఇంకొకటి మిస్ అయింది, ఇస్ ఇంటూ ఫ్లోట్ బోలియన్. సో బేసిక్ డేటా టైప్స్ ఇవి. సో టైపింగ్ బ్రేక్అప్ బేసిక్. అండ్ సీక్వెన్స్ డేటా టైప్స్ అండ్ ఇవన్నీ మనం ఇక్కడ చూద్దాం. సీక్వెన్స్ డేటా టైప్స్ లో మెయిన్ ఏంటంటే స్ట్రింగ్, లిస్ట్ అండ్ టపుల్, సెట్, డిక్షనరీ, రేంజ్, బైట్, బైట్ అరే అండ్ థౌసండ్ సెట్. సో సీక్వెన్స్ డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం వస్తాయి. అండ్ అంటే ఎలాగంటే డేటా టచర్స్ లో డేటా రెండు ఒకటే. సీక్వెన్స్ సో సో దీంట్లో మెయిన్ వచ్చి, సో ఆల్రెడీ ఇది ఇచ్చేసాం కాబట్టి 3 నెంబర్స్ string. Fourth one, the fourth one is list. One tuple.
One is text dictionary. Range, range, line, byte, bytes. So byte array. Person set. So ఇంటి క్యాప్ పోవాలి లేదంటే దీన్ని just కట్ చేయండి. ఓకే అడవలేదు. సో just type it. So okay, this is a main. Okay, and I will save, just save, and okay, in main అంటే సో ఇది పైకి వెళ్ళిందా. ఓకే ఒకసారి చూద్దాం. సో ఓకే అన్ని క్లియర్గా ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ డేటా టైప్ అయింది నన్ను. సో ఎగ్జాంపుల్ దిస్ డేటా టైప్ ఈజ్ ఏ సో ఇది ఈక్వల్ నన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎటువంటి వాల్యూ ఇవ్వకూడదు అనుకుంటున్నాము. జస్ట్ నన్ను అనేది ఇచ్చుకుంటాం. ఎలాగంటే ఇప్పుడు ప్రింట్ చేస్తా ఏం ప్రింట్ అవ్వదు. సో నన్ను అనేది అవుట్పుట్ వస్తుంది అంతే. సో ఒకసారి చెక్ చేద్దాం. సో కొంచెం స్లోగా ఉంటుంది ఎందుకంటే ఇది ఓకే దిస్ అవుట్పుట్ దానికి యూజ్ చేసుకుంటాం దీన్ని. దిస్ ఏ క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ న్యూమరికల్. Second one is numerical. So main numerical is A equal like 10 is than 10 or B equal 20. C equal A cannot be so on the print is a C and print type is a C. ఇక్కడ ఏంటంటే దీనికి మీనింగ్ దిస్ మీనింగ్ ఇదే ఏ కన్నా బి చిన్నదని కానీ బి ఈజ్ ఏ పెద్దది. సో దానికి ఫాల్స్ అండ్ దిస్ ఏ బోలియన్ టైప్ is a true or false is a boolean main. This a in is a boolean true or false int. This is a int and it is a true or false boolean.
సో ఇంకో ఎగ్జాంపుల్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లోనే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, దీంట్లో ఇంట్ అయితే ఓకే, ఇంట్ ఇంట్ చెప్పేసినాము అండ్ బోలియన్ చెప్పినాము. సో ఫ్లోట్ చెప్పాలి. సో ఫ్లోట్ టైప్ చేసుకున్నాము. సో ఫ్లోట్ equal 0 is a float number. Is pen is a and the pen type. Type means check for data types. ఏ డేటా టైప్ అని చెక్ చేస్తుంది. ఇస్ a float. అలాగా. ఇంకొకటి. So, ఓకే, చిన్న క్వశ్చన్ అండి. జస్ట్ బోలియన్ బోలియన్ టైప్. The brain plus అవుట్పుట్ ఏం వస్తుంది ఒకసారి గెస్ చేయండి. సారీ, వన్ ఆర్ టూ. సరే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి. సో ఇది బ్రెయిన్ ప్లస్ ఫాల్స్ ప్లస్ 9. అవుట్పుట్ ఒకసారి గెస్ చేస్తారా ఏమొస్తుందో? 10 అవుట్పుట్. Output is 2. This output is 10. సో ఫ్లోట్ అనేది చూసాము. బోలియన్ అనేది, సో బోలియన్ టైప్ ఆల్రెడీ చూసాము. సో ఎగ్జాంపుల్ ఇంకా బోలియన్ చూడాలంటే సో బోలియన్ టైప్ ఇక్కడే చూద్దాం. బోలియన్ అనేది నేను ఇది ఇంటీజరే, బట్ నేను ఇది మాత్రం బోలియన్ అని నేను ఇక్కడ బోలియన్ ఇచ్చాను. సో ఇది కామెంట్ అవుట్ చేద్దాం. సో is equal to 10. D is equal to 20. The print ఇక్కడే నేర్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ సి అని తీసుకుందాము. ఎందుకంటే సి తీసుకున్నాము. సో ఎక్కడైనా వస్తుంది, బట్ సి తీసుకుంటే లేదు. కంపారిజన్ ఫాల్స్, లేదంటే 10 ఇస్తే ట్రూ. ట్రూ అలా. సో బోలియన్ అండ్ ఇంకేమున్నాయి? స్ట్రింగ్. సో మెయిన్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ లో నాకు తెలిసి 1 hour 2 hours క్లాసే ఉంటుంది. బట్ స్ట్రింగ్ ఈజ్ ఏ representative of is a str is a string and a representative string వస్తుంది. And it is a string is a group of characters, sequence of the characters. సో స్ట్రింగ్ ని 3 types ఆఫ్ డిఫరెన్స్ తో మనం చేస్తాము. మెయిన్ వచ్చి, సో ఇక్కడ కామెంట్ అవుట్ చేస్తాం. సో మల్టీ కాంపోనెంట్ అవుట్స్ చేసుకుందాం.
సో ఇక్కడ స్ట్రింగ్ డిఫైన్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే ఇక్కడ కామెంట్ అవుట్ ఇది ఎర్రర్ అవుతుంది అనుకుంటా. సో దిస్ ఏ one type, this is second type, and this is a third type, this is a fourth type. Example one type ikkade చూపిస్తాను. So one type is called storage the print a ఇక్కడే ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్దాం, లేదంటే ఇక్కడ చూసుకుంటూ వెళ్తే పోతుంది. సో పైకి ఏం పేరు ఇద్దాం, ఇది ఇచ్చుకున్నాం ఒకటి, అండ్ called ఏం ఇద్దాం, delete పేరు ఇచ్చుకున్నాం, అండ్ d is called. సో ఇక్కడ మహేష్ అనేది డిఫాల్ట్ గా ఇచ్చేసి సో మహేష్ అని ఇచ్చుకుందాం. సో ఎంటర్ చేస్తే సో ఆల్ వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి కాబట్టి బెస్ట్ రన్ ఇట్. నీ పేర్లు సేమ్ ప్రింట్ అవుతాయి, అన్ని సేమే, బట్ ఎలా డిఫైన్ చేసుకోవాలి అవి ఉంటాయి, వేరు వేరుగా ఉంటాయి. సో ఇది 4 times, సో 4 types. సో మెయిన్ వచ్చి ఇన్మ్యూటబుల్ అండ్ mutable. Say mutable is a we cannot changeable, can changeable or modified. సో ఇక్కడ మేబీ ఇక్కడ రాస్తే ఓకే, ఇక్కడ టైప్ చేస్తాము. సో మెయిన్ వచ్చి mutable, can change or modify. Immutable. So they're not changeable, they're not. So main immutable and immutable is a main concept. So always string is a immutable. డైరెక్ట్ గా స్ట్రింగ్ ని మాడిఫై చేయలేము, ఇండైరెక్ట్ గా మనము స్ట్రింగ్ ని చేంజ్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా ఇండైరెక్ట్ గా చేయగలుగుతాం, డైరెక్ట్ గా చేయలేము స్ట్రింగ్ ని మెయిన్. సో ఎగ్జాంపుల్ ఒకసారి మనం రాద్దాము. సో స్ట్రింగ్ ఈస్ ఇక్కడ సో నేను స్ట్రింగ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకండి, నేను జస్ట్ ఏంటంటే స్ట్రింగ్ ఇదే ఎస్టిఆర్ అని నేను డిఫైన్ చేసుకుంటా. ఇస్ ఎ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ పూర్తి నేమ్ ఇట్లా ఎస్టిఆర్ ఇస్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ ఇస్ ఏ ఇన్క్లూడబుల్. ఇది ఇన్క్లూడబుల్.
ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. మెయిన్ ఏంటంటే స్ట్రింగ్ ని డైరెక్ట్ గా మనము చేంజ్ చేయలేము. సో ఫస్ట్ వన్ మెయిన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎస్ బోల్ట్ హలో thing yes and yes dot replace. So replace, where is replace? This replace. నేను ఇక్కడ ఏంటంటే అలో ఉంది కదా, అలో అనేది రిమూవ్ చేసి ఇది వెరీ అలో అనేది అలో అనేది రిమూవ్ చేసి నేను దాని ప్లేస్ లో హాయ్ అని పెడతా. జస్ట్ హాయ్ అని టైప్ చేస్తాను. అవుతుందా లేదా? సో ప్రింట్ ఎస్. సో చేంజ్ అవుతుందా లేదా? సో దీన్ని వేరే దాంట్లో పెట్టుకుంటే ఇది మంచిది అనుకుంటా. చేంజ్ అవుతుందా లేదా? నాట్ చేంజ్. ఎందుకంటే స్ట్రింగ్ ని డైరెక్ట్ గా మనము చేంజ్ చేయలేము, ఇండైరెక్ట్ గా మనం చేంజ్ చేస్తాము. సో హౌ టు పాసిబుల్ ఇండైరెక్ట్. ఆల్రెడీ అది వచ్చింది. జస్ట్ ట్యాబ్ బటన్ కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ అవుతుందా లేదా? లేదంటే తీసుకున్నాం ఇక్కడ చేంజ్. ఎగ్జాంపుల్ ఎస్. హలో సురేష్, హాయ్ సురేష్ విల్ బి చేంజ్ ఇండైరెక్ట్ విల్ చేంజ్. ఇక్కడ ఒకటి క్రియేట్ చేసాం ఎగ్జాంపుల్. మీకు మళ్ళీ చేస్తున్నది అవుతుంది కదా అంటారు. జస్ట్ వేరే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని, సో దాంట్లో ఏంటి మళ్ళీ డైరెక్ట్ మనం ఇండైరెక్ట్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా నాట్ పాసిబుల్ ఇన్ స్ట్రింగ్. సో అది దిస్ స్ట్రింగ్. సో ఫోర్ టు ఇంకేమో డేటా టైప్ లో వెరీ డేటా టైప్ స్ట్రింగ్ అయిపోయింది, లిస్ట్ ఉంది. సో లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లిస్ట్. సో నేను ఆల్రెడీ ఒక దాంట్లో టైప్ చేసి పెట్టుకున్నాను. సో
దాన్ని డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో మెయిన్ సో లిస్ట్ is a order collection of the elements. List is a can be created using for square brackets. So list will be allowed to different data types elements, and the list is a will allowed to duplicate elements. List is a mutable. List is a after creation will be changing and modification anything. సో అదే ఇక్కడ టైప్ చేస్తుంది. సో సేమ్ అదే నేను ఇప్పుడు చెప్పింది అది. సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. అండ్ సో మెయిన్ సో ఫస్ట్ వన్ లిస్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అండ్ లిస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటంటే లిస్ట్ క్రియేట్ చేయడం అంటే ఎలాగంటే సో లిస్ట్ డిఫైన్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో ఎల్ ఈక్వల్ లిస్ట్, నాట్ ఎ లిస్ట్ ఇస్ కాల్ బ్రాకెట్ బ్రైన్. సో ఎల్ అండ్ ఇస్ ఎంటీ బట్ ఐఎమ్ నాట్ ఎనీ వాల్యూస్ అక్కడ ఏ వాల్యూస్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఎంటీ వస్తుంది. టైప్ చెక్ చేద్దాం. సో I will run. It's a list. Okay. And తెచ్చుకుంటూ వెళ్దాము ఎందుకంటే కనిపిస్తుంది అనుకుంటా. One list. Copy this. So one and example the two. Example two, L is equal 10. This list or not? The print L and the print type L. This list or not? This list and that's it. So three. Example three. The print not print L. So already default some values ఉన్నాయి. So we'll run it. Is list or not? Yes, list. So 4. So eligible. Some values will be entered. 30 or 50 or 60. So wait, it is list or not? It's not list. It's only tuple. Run it. One tuple. So and so లిస్ట్ ఇంకేముంది కలెక్షన్ లిస్ట్ ఇది చేసినాము కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఏ డేటా టైప్స్ విల్ బి అలౌడ్ ఇది సో క్రియేట్ చేసి చూసాము అండ్ ఇది ఇది ఒకసారి చూద్దాము ఏ డేటా టైప్ అయినా సపోర్ట్ చేస్తుంది లిస్ట్ అనేది. సో నేను ఎగ్జాంపుల్ ఓకే ఈస్ రాంగ్ ఇక్కడ అవుట్పుట్ ఉంది లాస్ట్ వన్ ఈస్ రాంగ్. సో నెక్స్ట్ వన్ ఇది ఎగ్జాంపుల్ చూద్దాం.
Uh, so there is equal. I'm creating one integer, one float number. So one is list, so not a list. It is a string. It's a string, and one is boolean is true, true, and one is get at the type చేద్దాం. So none and ఓకే. ఇక్కడికి ఓకే. ఇప్పుడు ఈ రన్ ఇది వర్క్ అవుతుందా లేదా? ఎర్రర్ జనరేట్ చేస్తుందా లేదంటే డైరెక్ట్ గా మనకు వస్తుందా? సరే. సో ఐ విల్ రన్ is a list the allowed for different data types. No problem. Yeah. And next time on the allowed duplicates. So main వచ్చి 100 some duplicates అక్కడ ఇచ్చేసినాడు. సో నేను ట్యాప్ బటన్ కొడితే అక్కడ వచ్చేసింది. బట్ ఓకే, స్పీడ్ అయిపోతుంది కాబట్టి సో అలౌ చేస్తుంది. మనకి లిస్ట్ అనేది అలౌ చేయకుండా అంటే డూప్లికేట్స్ రాకుండా చేయాలి ఎలాగా? హౌ విల్ పాసిబుల్? పాసిబుల్. సో this is equal set same one. This is set not allow duplicates. So print s print check. This is not allowed. No, pages. Okay. So print that's all. It's not allowed for duplicates. This one remove. This one add it. Duplicates and I remove it. Ne? So original result. Let's try display. And సో మోడిఫికేషన్ వర్క్ అవుతుందా లేదా? చాలా ఉన్నాయి, లిస్ట్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి. బస్ బట్ లిస్ట్ కి సపరేట్ వీడియో చేసి దాంట్లో అప్లోడ్ చేస్తాను. జస్ట్ సపరేట్ ఏం లే, అందరూ సో ఫ్లో ఒక ఫ్లో లోనే పోతా ఉందాం. జస్ట్ బేసిక్ నుంచి పోతున్నాం కాబట్టి బేసిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లిస్ట్ టాపిక్ వచ్చినప్పుడు లిస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అంటే అడ్వాన్స్ లిస్ట్ గా తీసుకుంటా, జస్ట్ బేసిక్ ఇది. సో లిస్ట్ అనేది అర్థం చేసుకుంటే చాలు, తర్వాత further చూద్దాం. సో ఇంకా లిస్ట్ ఏముంది ఇంకా లిస్ట్ లో? సో లిస్ట్ మా అయితే సో లిస్ట్ ఇస్ మీటబుల్. సో ఆల్రెడీ వాడు ఇచ్చేసినాడు. సో ఎంటర్ కూడా ఇస్తే జస్ట్ దిస్ ఇస్ ఇండెక్స్ నెంబర్. జీరో అంటే ఏది? ఇప్పుడు మనకి 10 10 10 ప్లేస్ లో 100 ప్రింట్ అవుతుంది. సో 100 20 30 40 సో అలాగా మనకి ప్రింట్ అవుతుంది. సో అండి
Yeah. This is privacy list. స్టాప్ చేస్తే సో 100 and 20 30. సో అలా అంటే నాకు సజెషన్స్ వస్తాయి, అందుకే నేను దీన్ని చూస్ చేసుకున్నా. అంటే గబగబా వెళ్తుందని నేను దీన్ని చూస్ చేసుకున్నా. లేదంటే మనం టైప్ చేస్తా ఉంటే కొంచెం వీడియో చాలా లెంత్ అవుతుంది. సో దానికోసం. సో లిస్ట్ ఈజ్ ఏ కంప్లీటెడ్ అండ్ టపుల్ తీసుకుందాం. ఈజ్ ఏ టపుల్ ఈజ్ ఏ సేమ్ ఆర్డర్ అండ్ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఆర్డర్ అంటే ఏం లేదండి, సెట్ వచ్చి అన్ఆర్డర్. సో ఒక ఆర్డర్ లో ప్రింట్ అవ్వదు. జస్ట్ ఇప్పుడు ఇలాగ అవుట్పుట్ ఇలాగ వచ్చింది కదా సెట్ కి. సో ఇక్కడ 10 ఒకసారి వస్తుంది, సారీ ఇక్కడ 20 ఒకసారి వస్తుంది, ఇక్కడ 100 ఒకసారి వస్తుంది. సో అలాగా జంబ్లింగ్ అవుతాయి. సో ముందు దీనికి మధ్యలోది ముందుకి, సో అలాగా జంబ్లింగ్ అవుతాయి. సో దాన్ని ఆర్డర్ అండ్ అన్ ఆర్డర్ అంటారు. సో అలా జంబ్లింగ్ అయ్యేదాన్ని అన్ ఆర్డర్. సో ఇలాగ పర్ఫెక్ట్ గా మనకి అవుట్పుట్ మనము అక్కడ ఇన్పుట్ లో ఏముందో సో దాన్ని ఇక్కడికి ప్రింట్ చేసేదాన్ని ఆర్డర్ అంటారు. ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అండ్ సెట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే. సో సెట్ కి వచ్చి ఇది వాడతాము. అండ్ సారీ సారీ లిస్ట్ కి వచ్చి మనము స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము, దానికి పారాంథసిస్ వాడతాము. అండ్ సేమ్ అదిగానే డిఫరెంట్ డేటా టైప్స్ అలౌడ్ చేస్తుంది. అండ్ సెట్ ఈస్ అలౌడ్ ఫర్ డూప్లికేట్స్. సెట్ ఈస్ ఇన్మీటబుల్, ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి దాంట్లో. అండ్ ఇంకేముంది సెట్ లో వచ్చి సో అండ్ టపుల్. సో ఓకే ఇక్కడికి ఓకే. అండ్ సేమ్ మనం అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. అలాగే నేను అది అది టైప్ చేస్తాను, దాన్ని కాపీ చేసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మెయిన్ ఇంకొకటి వచ్చి ఆ, మనం సెట్ క్రియేట్ చేసినప్పుడు సో నాట్ సెట్ ఈజ్ ఎ టపుల్. సెట్ టాపిక్ వచ్చింది కదా, సెట్ వచ్చేసింది. సో నాట్ సెట్ ఈజ్ ఎ టపుల్. టపుల్ లో ఏంటంటే మెయిన్ మనము కామా అనేది ఇచ్చేసుకోవాలి. ఎగ్జాంపుల్ టపుల్. నెక్స్ట్ తీసుకుంటే ఫైల్ అనేది సెండ్ చేస్తాను మీకు. ఓకే. టప్పులు కాబట్టి ఫైల్. ఓకే. సేవ్ అండ్ సో ఫస్ట్ టపుల్ ఎలా క్రియేట్ చేయాలి. సో మెయిన్ టపుల్ వచ్చి ఇది ఆప్షనల్ అండి. సో ఇది ఆప్షనల్. ఎలాగా అంటే సో టపుల్ టీ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ టీ 10 20 30 frame. Enter. Not enter is a tab button. So we'll run it. It's a tuple. I'm not using any
దిస్ బ్రాకెట్స్. సో ఆప్షనల్ ఇది, బట్ ఇది యూజ్ చేసుకోవడం బెటర్. ఇది ఆప్షనల్, అవసరం లేదు. సో దిస్ వన్ ఎగ్జాంపుల్ వన్. ఎగ్జాంపుల్ వన్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకేంటంటే 10 20 enter is not end. 25 is a not tuple. This is a not tuple. This is a integer. Int is a integer. Why? This using for comma. This is a tuple. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పేసా ఉన్నాం. సో అలా. సో కామా తీస్తాం. సో ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. సో టపుల్ డైరెక్ట్ గా క్రియేట్ చేసుకున్నాం. ఎస్ 40 for duplicates. So allow duplicates. With duplicates create చేసుకున్నాం. Duplicates. Load for different data types. ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తున్నా. జస్ట్ క్లిక్ చేసిన అంటే అయిపోతుంది. సో ఇట్స్ అలౌడ్ ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇంకేముంది? So set is immutable. We cannot changeable. Example చేస్తాం.
This is error. So error board just type it. And so next topic set. So set. So set. Set is a unordered collection of the unique elements. Unique elements అంటే set is not allowed to duplicates. Set we can using floor brackets. So sorry. Set can be created by floor brackets using, and set will be different data types will be allowed. And set is a mutable. We can changeable and we can modify. So main set is a so empty set. Uh, empty set not creating. Why? This is a empty set using empty function. Already previously is a tuple will be creating. So empty tuple will be creating, but it's not creating. I'm showing for then. So, okay, I'll show. It, where is it? So, 6. Right? So first one is a set is a unordered, like ఒక వేలో ప్రింట్ అవుతుంది, లైక్ అంటే జెమ్లింగ్ అవుతుంటుంది. సో ముందు వెనక్కి ఫస్ట్ది ముందుకి, సో లాస్ట్ కి ముందుకి, ఫస్ట్ వెనక్కి అండ్ మిడిల్ లోది ముందుకి, సో అలాగే జంబ్లింగ్ అవుతుంది. సో బట్ కొన్నిసార్లు కొన్ని దాంట్లో వర్క్ అవుతుంది సెట్ అనేది. సో దీంట్లో జంబ్లింగ్ అవుతుందో లేదు చూద్దాము. సెట్ దీంట్లో ప్రాపర్ గా వస్తుంది, కొన్ని ఎడిటర్స్ లో వర్క్ అవ్వదు. సో మనం పైథాన్ కంపైలర్ అనేది మనం చూస్తున్నాం. పైథాన్ కంపైలర్స్ ఇంకా వర్క్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. నొప్పి వచ్చింది. సో సెట్ సో సెట్ ఇస్ సో ఒకసారి దీంట్లో చెక్ చేద్దాం. దీంట్లో అంటే ఉంది వై
సో ఒకసారి ఏ ఏ అడుగు, గూగుల్ ఏ అడుగు. లేదంటే మీరు ఒకసారి ట్రై చేయండి. సో సెట్టింగ్స్ ఆన్ ఆర్డర్ ఇస్ జంప్లింగ్ అవుతుంటుంది. బట్ ఇప్పుడేమో వర్క్ అవుతుంది అంటే కంపైలర్ చూద్దాం. సో దీంట్లో కానీ అలాగే ఉంది, ఐడియల్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కోడ్ టైప్ చేసి డిస్టెంట్ క్లిక్ చేద్దాం. రైట్ దిస్ మల్టీ సింగిల్ స్టెప్ తీసుకోండి. సో ఓకే సార్ నేను సారీ, దీన్ని నేను టపుల్ గా కన్వర్ట్ చేసుకున్నాను ఇప్పుడు దాకా. ఈక్వల్ 10, 20, 40, 60. సో ఇలాగ జంబ్లింగ్ అవుతాయి. సో ఇది నేను ఇంతవరకు టపుల్ చేసినాను. సో బై మిస్టేక్ ఇక్కడ ఇది కూడా కాపీ చేసుకుంటూ వచ్చాను దాని నుంచి. ఓకే, సో ఇలాగ జంబ్లింగ్ అవుతుంటాయి. ఇది సో ఇది సెట్ సెట్. ఇందాక నేను తీసుకున్నది టపుల్ తీసుకుని బై మిస్టేక్. ఇక్కడ కానీ చేంజ్ చేస్తే ఇది వర్క్ అవుతుంది. అదే ఇది ఎందుకు వర్క్ అవట్లేదు అని చూస్తా ఉంటాను. యా, 700. ఇక్కడ ఏమొచ్చింది 40, సేమ్ ఇక్కడ ఇదే వచ్చింది. లాస్ట్ లో 30 వచ్చింది. సో మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. వర్క్ అవుతుంది. సో ఇక్కడ రన్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందేమో. Yes. ఓకే, ఒకసారి చూడండి. సో ఇది అనదర్ మీన్స్ ఇది
క్రియేట్ చేసుకోవడానికి ఇది వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ ఉంది. సో మెయిన్ సెట్ ని క్రియేట్ చేసుకోవడానికి ఎంటీ సెట్ ని క్రియేట్ చేసుకున్నాం. మెయిన్ ఎస్ ఇజ్ ఈక్వల్ ఇది తీసుకుంటే వాట్ ఈస్ టైప్ లిస్ట్ స్ట్రింగ్ 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 అలాగే కాపీ చేసుకుని అంతా సెట్ చేసుకుంటాం. ఇక్కడ టైప్ చేయాలి అండ్ ఎస్ ఇజ్ ఈక్వల్ దిస్ వన్ ఇది కాపీ చేస్తాం. ఇచ్చి కమిట్ అవుట్ లిస్ట్ డిస్నల్. సో అలాగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ ఎంటీ సెట్ క్రియేట్ చేసుకోవాలంటే మెయిన్ ఏంటంటే సో వాల్యూ అయినా ఇచ్చుకోవాలి, లేదంటే మనము డైరెక్ట్ గా ఎంటీ సెట్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా ఇంకో వే ఉంది. సో సెట్ ఫంక్షన్ ఏది చూసుకోవాలి, సెట్ ఫంక్షన్ ఏది చూసుకొని జస్ట్ క్లిక్ దట్ సెట్ సెట్ దిస్ ఇస్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. డౌట్ సెట్ చాలా. ఇంకా నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ ఏంటి, set is not allowed duplicates. Yeah, set is not allowed duplicates. There and clear that. Set is not allowed duplicates. Set is allowed for different data types. మేబీ సజెషన్స్ రావు అనుకుంటాను, ఎందుకంటే టైప్ చేస్తుంటా కాబట్టి డైలీ నాకు ఈ సజెషన్స్ వస్తుంటాయి. సో allowed ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇంకేముంది, సో ఇదేంటిది ఆల్రెడీ చెప్పేస్తున్నా. ఇది సెట్ ఈస్ mutable. Set is add. యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. యాడ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకుంటాము. ఇది ఫర్దర్ దాంట్లో మనం అన్ని లిస్ట్ కి టపుల్ కి రెండు మెథడ్స్ ఉంటాయి. అండ్ లిస్ట్ కి 10 మెథడ్స్ ఉంటాయి. సెట్ కి సో అండ్ డిక్షనరీ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఫర్దర్ దాంట్లో. సో ఇది యాడ్ ఇట్, ఏది యాడ్ చేసినాము 100 యాడ్ చేసినాం. సో 100 యాడ్ అయిపోయింది. అలాగే సెట్ లో ఇంకా రిమూవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను దీన్ని ఒకటి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో సెట్ లో రిమూవ్ సో సో ఆల్రెడీ వేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం యూజ్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఒకే దాంట్లో యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసింది. సో 100 రిమూవ్ చేయాలనుకుంటున్నా, లేదంటే నేను 10 అనేది రిమూవ్ చేస్తాను. ఎందుకు 10 రిమూవ్ చేస్తా. 10 is removed. యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఓకే అండ్ సెట్ ఈస్ ఓకే. డిక్షనరీ సో డిక్షనరీ
సో డిక్షనరీ. సో డిక్షనరీ ఏం లేదండి. డిక్షనరీ is a collection of the items. It is not a elements, is items. So in dictionary, each items can be pair and key values అండి. So dictionary use the crowd brackets. Create is a crowd brackets. So keys is a immutable, we cannot changeable, but values is a mutable, we can changeable. So dictionary is a key and values. Any data types will be allowed. So and main concept dictionary is a okay. So dictionary keys is a most so must be unique and so not allowed for duplicates only. And keys is a unique, but values is not unique. Duplicates will be allowed only values. సో ఫర్దర్ దాంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను ఇక్కడ డిక్షనరీ వేరియన్స్ డిక్షనరీ ఓకే. సో టాపిక్ ఫర్ డిక్షనరీ నెక్స్ట్ ఫైల్ 7. సో ఓకే ఫైన్. సో ఫస్ట్ డిక్షనరీ క్రియేట్ చేస్తాం సారీ ఫస్ట్ డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. సో మెయిన్ డిక్షనరీ సో కలెక్షన్ ఆఫ్ టర్మ్స్. సో we import the name. So I'm waiting for this name age and this question for comma age 20 and any data is will be support, any data types will be support like one anything will be support. So the 30 and checking for data type will run. That's the reason is a comma will be run. Yeah, is a dictionary. సో డిక్షనరీలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అవి సపరేట్గా మనం నేర్చుకుందాం. జస్ట్ డిక్షనరీ అంటే ఏంటో ఇక్కడికి తెలుసుకుంటే చాలు. తర్వాత నేను సపరేట్గా సో ఒక్కొక్కటి 1 hour ఉంటుంది. సో 1 hour లెంత్లో డిక్షనరీ అండ్ సో ఫస్ట్ నుంచి లిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి డిక్షనరీ దాకా ఎండ్ అవుతుంది. ఫర్దర్గా చూద్దాం మరి. సో సో మెయిన్ ఓకే డిక్షనరీ ఓకే.
సో రూల్స్ ఇన్ దీస్ కీవర్డ్స్. సో రూల్స్ ఒకసారి టైప్ చేద్దామా, లేదంటే ఇక్కడ కామెంట్ అవుట్ పెట్టి టైప్ చేస్తాను. సో ఫస్ట్ వన్ రూల్స్ ఇన్ దిస్. First rule to create the is a whole Suresh. And first one I am creating is a float number, and this is a integer. I will create the integer the 10, and is a something Suresh. I will say Suresh, and one thing the true Suresh. So I will, you know, 1 comma is 1 comma 2 3 4 1 2 3. Yes, okay. So these are rules in keywords. So main, what is the keyword is a dictionary. I will explain this one. So topic to this one. So we draw is a key. One is a value. This one is a value. This is a dictionary. It's key pair value. This one. uh, um, and so
Okay. Fine. So I will copy this one, paste, P. I will, okay. Okay. Is error message or output? So, okay, I'll run it. No error will be added. No problem. And only keys not support for this is a immutable. We cannot changeable. Only values will be changed or remove or modify anything. It's a keys rules and the values. Uh, hmm. So D equal already is given. This is not support for uh, question. Where is question? This is already created the for value. Way to go. This one. So these rules and this one will not support it. So main already display for error message. So I will try to change it. It's not changing, but I will try. Oh, okay. This is a error message. Fine. And it is not working. It is not working. Yeah. This is display for error message. Then because case is a immutable. List is also mutable. Sorry. List is a mutable, but this not support for this one. Case is a immutable. So I will run. So rules of values same like this. Mm, this is here. Rule of key and rules of value. So anything, but only values will be separate. Some values. First one is not. So first one I need to saying is using none is working and
float number will be working. So int number will be working. And the next one, this one also working. So and we'll copy to some. Uh, so next one, true or false will working. So name is working, point number is working, list is working. But list is working, but keys is not working. So okay, is a value, sir, rule of values, value is a keys, and it is a value, value rule. So it's a okay, complete for dictionary, and next part is range. It's the last one. Okay, last one. This is I will be explain only for advanced concept. Only this one explain. So eighth one is the range. So range is nothing but say generate of the sequence of values and is a default range will be start with zero and range is always immutable. We cannot changeable this range values. So నేను ఆల్రెడీ టైప్ చేసింది రిప్లేస్ చేస్తాను. టైప్ చేసాను. సో రేంజ్ సో సో బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఎయిత్ వన్ సెవెన్. Okay. 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 So please. So okay. So okay. ఇది మంచి కూడా. So range అంటే ఇది అండి. సో range generate this sequence of values అంటే జనరేట్ చేస్తుంది. సో నేను ఎగ్జాంపుల్ కోడ్ లో చూపిస్తాను. అండ్ range default with the range will be start with zero and range is a immutable. First అని చెప్పా. So we cannot change and this is a range values. So first example. So basic example, basic no, no, example, 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 basic range. So all is range. సో ఆల్రెడీ నాకు ఆల్రెడీ టైప్ చేస్తుంటాను కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చేస్తే బట్ నేను టైప్ చేసుకుంటా. సో రేంజ్ ఇస్ 10. సో గెస్ ద అవుట్పుట్.
0 to 10 or 0 to 10. This is a range. So basic range ఇది. సో ఇప్పుడు మనము ఇంకో మెథడ్ ఉంది. సో రేంజ్ లోనే ఎగ్జాంపుల్ లిస్ట్ లో కన్వర్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా? సో ఇది కోల్ట్. సో ఆల్రెడీ నాకు ఇచ్చేస్తుంది, బట్ నేను టైప్ చేస్తాను. సో అది ఇచ్చినట్టు కాదు, నేను వేరే డిఫరెంట్ గా టైప్ చేస్తాను. అంటే ఇప్పుడు అది ఇచ్చింది ఏమి ఇచ్చింది? సో లిస్ట్ అలాగే ఇచ్చింది, కానీ నేను డిఫరెంట్ గా టైప్ చేస్తాను. రేంజ్ ఇస్ 10. సో రేంజ్ లిస్ట్ select guess the output 0 to 10 అంటే లైక్ అవుట్పుట్ అనేది ఎలాగ ప్రింట్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగా ప్రింట్ అవుతుందా? లాస్ట్ నెంబర్ రిమూవ్ అయిపోయి జస్ట్ 9 దాకా ప్రింట్ అవుతుందా? 9 దాకా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్, create the tuple. Simple. Copy this code, paste it, the tuple. Will change it. Tuple. I will put in the list. Tuple. So I will run. Just create the tuple. సో రేంజ్ లో ఇంకొకటి ఉంది. సో నేను జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ సో నేను ఆల్రెడీ ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను దీనికి. సో ఆ బాక్స్ కానీ చూపిస్తాను. మొత్తం డేటా వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో కంటెంట్ ఫస్ట్ వన్ ఓకే. ఓకే ఆర్ ఇజ్ ఈక్వల్ ద రేంజ్ ఈస్. సో ఫస్ట్ వన్ ఇది క్లోజ్ చేసింది. నేను ఓకే అది మళ్ళీ రాదనుకుంటున్నాను. సో okay. So first I need to create the one. సో నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే 2, 4, 6, 8, 10, 12. సో ఇది అవుట్పుట్. ఇది పాసిబుల్ అవుతుందా లేదా? దిస్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్?
ఇది పాసిబుల్ అవుతుందా లేదా దీన్ని యూజ్ చేసి. సో ఇది పాసిబుల్ చేద్దాము, బట్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేద్దాం. సో మెయిన్ ఆర్ is equal range say 2 comma 12 comma 2. సో మెయిన్ ఇది మనకి తెలియాలి. సో డ్రాయింగ్. సో డ్రాయింగ్ పేజ్. సో ఓకే, this red color. So this is this is start start. So this start. So this is start. The color change చేస్తా. This this is this is a stop. Stop. This is a stop. I will change the color. Press. This is a step. Step. So this is step. Step. So this is step. ఇది రేంజ్. మీనింగ్ ఇస్ ఎ రేంజ్. ఇంపార్టెంట్ రేంజ్ గురించి తెలుసుకోవాలంటే మెయిన్ ఇదే అండి. అది ఏం లేదు, జస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఇది పాసిబుల్ అవుతుంది కదా, రన్ చేద్దాం. సో సేవ్ ఇట్. సో ఎగ్జాంపుల్. ఓకే, నేను కోడ్ ఒకటి తీసుకుంటా. జస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టాను జస్ట్. సో రేంజ్ ఈక్వల్ range. So 2 comma 12. So 12 comma 2. Print is a R. Is not a R. List. Oh, we will run it. 12 remove because 12 is not then say only skipping that one. So plus 1 will be 12 that side using plus 1. Then 1. The 2 changing for 1. That's it. So using 2 will be then. So okay, this is a reach for answer. Okay, and I will create the one table. This is a I'm creating table. So first list, creating list. How to create the list? This one. And list is a order S, and unorder no. Is it mutable? No. Immutable? Yes. Duplicates allow? Yes. Sorry. It's a string. Sorry. It's a string. So string is a create the this brackets and
quotations, and this is order S and order another S, and mutable no, and immutable S, and duplicates allowed S. So list is a clear the square brackets, and order S another no, mutable S, we can changeable S, mutable and changeable and modified. So an immutable no, duplicates alone S, tuple. Tuple is a parenthesis. So this one say order S, another no, mutable no, immutable S, duplicates allowed S. Set is another no, so order no, and another S, mutable S, immutable no, duplicates not allowed. Two types of setting, two types of క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పినాం, ఇది ఫంక్షన్ ఫంక్షన్ యూజ్ చేసి, ఇది ఫంక్షన్ సెట్ అనేది ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేసి చేసుకున్నాం. సో అది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. జస్ట్ ఇంకేముంది, డిక్షనరీ ఆర్డర్ ఎస్, అనదర్ నో, keys is no, and values yes, keys is yes, no, values is no. So okay, duplicates not allowed, keys and the duplicates allowed, values. Range order s, another no, mutable no, s, immutable s, and duplicates no. సో ఈ టేబుల్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో ఇక్కడికి డేటాబేస్, సారీ, డేటా టచెస్ ఎండ్ అయిపోయినాయి.